అతను బాబు చిన్న యాక్సిడెంట్‌కి గురైంది. ఫైర్ యాక్సిడెంట్ అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దాని తర్వాత అతను ఫస్ట్‌లో ఎమర్జెన్సీ వార్డ్‌లో పెట్టారు. అతను కొద్దిగా కాలు, చెయ్యి ఈ 2 కొంచెం కాలాయి. దాని తర్వాత పొగ పీల్చుకోవడం వల్ల లంగ్స్, ఎయిర్‌వేస్‌లో ప్రాబ్లమ్ ఉంది. దానికని బ్రాంకోస్కోపీ చేశారు. దాని తర్వాత జనరల్ వార్డ్‌కి మార్చారు. అక్కడి నుంచి నిన్న చిరంజీవి ట్వీట్ చేశాడు. ఇంటికి వచ్చేసారు. ఇప్పుడేమి ఇబ్బంది లేదు అనేది వచ్చింది వార్త. దాన్ని పవన్ కళ్యాణ్ కూడా కన్ఫర్మ్ చేశాడు. సో నిజానికి అతను ఆ బాబు అత్యంత ప్రమాదకర పరిస్థితిలో నుంచి తప్పించుకున్నట్టు చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడ దాదాపు 29 మంది ఎంతో గాయపడితే అందులో ఒక పాప 10 ఏళ్ల పాప చనిపోయింది. మిగతా పిల్లలు ఇక్కడంతా కూడా పిల్లలు ఏంటంటే 5 నుంచి 12 ఏళ్ల లోపల పిల్లలు ఉంటారు. అది కుకింగ్ క్లాసెస్ జరిపే ఒక సమ్మర్ క్యాంపు. సో దాంట్లో పెట్టారు. అది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్‌లో ఉంటది. ఆ బిల్డింగ్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ అది. సో అందులో ఈ 2 ఫ్లోర్‌లు మంటలు వ్యాపించడం, దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు స్కాఫోల్డింగు, లాడర్స్ వేసుకొని వెళ్ళి వాళ్ళు మ్యాక్సిమం రక్షించారు. తర్వాత ఫైర్ సర్వీస్ అవన్నీ వచ్చాయి. సో ఇది మన దేశంలోనే ఒక సంచలన న్యూస్ లాగా మారిపోయింది. ఎందుకంటే మోడీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. మోడీ కూడా అక్కడ హై కమిషనర్‌తో మాట్లాడి మంచి వైద్యం అందేట్టుగా చూశాడు. పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా అక్రాస్ ద పార్టీస్, ఆల్ పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా దీని పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంక్లూడింగ్ జగన్ కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగా అన్ని పొలిటికల్ పార్టీలు. సో అట్లాగే సినిమా వాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అందరూ కూడా స్పందించారు. కాకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే అల్లు అర్జున్ దీని మీద స్పందించలేదు. అల్లు అర్జున్ ఒక ట్వీట్ కానీ ఒక ఇది కానీ చేయలేదు. పబ్లిక్గా అల్లు అర్జున్ అయితే దీని మీద స్పందించలేదన్న విమర్శ బలంగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వివాదం, అది నేనైతే ఫస్ట్ బిగ్ టీవీ వాళ్ళ వెబ్సైట్లో చూశాను, వాళ్ళు పెట్టారు. దాని తర్వాత వాళ్ళ లింకుల్ని నేను ఫాలో అయ్యి చూస్తే మాత్రం లింకుల్లో పెద్దగా ఏమి విషయం లేదు. ఒక రఘురంజిత్ అనే ఒక పీజే రఘురంజిత్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్లో దీని మీద ఉంది. అదేంటంటే అది లింక్ లేదు యాక్చువల్గా, ఒక స్క్రీన్ షాట్ మాత్రమే ఉంది. ఆ స్క్రీన్ షాట్లు ఏంటంటే ఏఏఈవై ఏ అంటే అల్లు అర్జున్ ఏ నా లోకం అన్న ఒక ఐడి ఉంది ట్విట్టర్లో. ఆ ఐడి కింద రిప్ డాష్ పుట్టిన డాష్ కొడక మార్క్ అనేది ఉంది. రిప్ మార్క్ అనేది మనం అనుకోవచ్చు, మిగతా బూతులు పక్కన పెడితే. రిప్ మార్క్ అని పెట్టారు. ఇది మనిషి అయినవాడు ఎవడు కూడా ఇలా పెట్టాడు కదా, ఎవడు పెట్టాడు ఇది అన్న ఒక ఇది జనసేన వాళ్ళకి కోపం వచ్చింది, ఫ్యాన్స్కి. సో దీన్ని స్క్రీన్ షాట్ ఎవరో సంపాదించారు. దీని మీద అజయ్ కుమార్ అని సీనియర్ నాయకుడు జనసేనలో, నాగబాబు వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన కింద కామెంట్ పెట్టాడు, నేను ఆల్రెడీ దీని మీద అనితని కలిశాను, అనితకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, మీరు ఎక్కువ స్పందించకండి దీని పట్ల అని వీళ్ళకి చెప్పారు. కానీ వీళ్ళు స్పందించకుండా ఉండరు కాబట్టి రఘురంజిత్ అనే అతను దీని మీద స్క్రీన్ షాట్ ఉంది కానీ లింక్ లేదు. లింక్కి వెళ్తే అతను ఈ ఐడి ఏదైతే ఉందో, ఏఏ నా లోకం అనే ఐడి ఏదైతే ఉందో అది డిలీట్ చేసేసారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇది అల్లు అర్జున్ ఎందుకు దీన్ని ఖండించట్లేదు, ఈ గొడవ అంతా జరుగుతుంటే అంటే ఒక చిన్న బాబు మీద ఇంత దారుణమైన ఒక ఇన్హ్యూమన్ కామెంట్ పెడితే అల్లు అర్జున్ స్పందించాలి కదా అన్న చర్చ నడుస్తుంది. సో ఇది నిజంగా ఫ్యానే పెట్టాడా, లేకపోతే ఎవరో పెట్టి కావాలని వీళ్ళిద్దరి మధ్య గొడవను పెంచుతామని ట్రై చేశారా? ఎందుకంటే ఫ్యాన్స్ అయినా కూడా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా కూడా చిన్న బాబు మీద ఇంత దారుణమైన కామెంట్ అనేది జనరల్గా చేయరు ఎవరు.